भूर्भस्वः सत्य चतुर्भरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अमृतमस्तामृतमपि गौरी ओम प्रणय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदनाय स्वाहा ओम अपनाय स्वाहा ओम समनाय स्वाहा ब्रह्मण्ये नमः मध्य मध्यपानीयं समर्पयामि अमृतानमपि उत्तराभूतं समर्पयामि आचार्यामि कोई समाज पर निकटतम भूलभूतां गणपति होम सुब्रह्मण्य परेश्वर होम तदुपरी కలిసారాధన గౌరీదేవి ఆవాహనం చేసుకొని ఆ తర్వాత ఎడమ చేత్తోనే పక్కకు తెచ్చింది అనమాట. అని ఎంతో మంది ఇక్కడ రాజ్యంలో ఉండే బడులంతా ప్రయత్నం చేశానని జరగంది. అమ్మవారి బంతి కోసం ఎడమ చేత పక్కనే అది చూసిన జనం అంటే రాముడు సొంత తండ్రి గారు సీతాదేవికి దొరికింది కాబట్టి కాబట్టి ఆయన జనం అంటే ఈమెకు సామాన్యుడు భర్తగా సరిపోడు అనే ఉద్దేశం తెలిసి చాటింపు వేశాడు. ఎవరైతే బిల్లుని ఇస్తారో వారిని మాత్రమే కళ్యాణం చేస్తారని చాటింపు చేశాడు. ఈ సమయంలో రామనాసుడు ఎంతో మంది ఋషులందరూ కూడా ఎంతో మంది వచ్చారు కళ్యాణానికి. వచ్చినప్పుడు అక్కడికి రాముడు కూడా వచ్చాడు. రాముడు అంటే నల్లను పద్మ కనులు నయనం అంటే పద్మము నల్లగా ఎట్లుంటుందో అంత తేజస్సు ఉన్న కోటి సూర్యం నల్లగా ఉంటాడు. ఆయన నల్లగా ఉన్నా కానీ ఆయన శరీరం నుంచి కోటి మంది సూర్యుడు వెలుగు ఆయన ప్రకాశిస్తున్నారు. ఆ దేహం చూసిన సీతమ్మ వారు ఈయన కనుక వరుడైతే నాకు బాగుంటుంది అని ఆ మనసులో అనుకుంటుంది. ఈయన కూడా పోతూ పోతూ సీతమ్మ వారిని చూశాడు. చూసి అపూర్వ సౌందర్యవతి ఏమో నాకు భార్య అయితే బాగుంటుంది, ఎట్లయినా సరే ఈ విలువ నేను విడసాలి ఆయన దృఢ సంకల్పంతో అనుకున్నాడు అనమాట. ఇలా అందరూ వచ్చారు పోయారు. రామనాసుడు దశకంఠుడు అంటే అతి బలవంతుడు, అత్యంత పరాక్రమశాలి రామనాసుడు బ్రాహ్మణుడు, భగవంతుడిని తపస్సు ద్వారా మెప్పించిన వాడు. రాముడి కంటే అన్ని విధాలా చాలా అన్నిట్లో ఉన్నవాడు, ఒక్క గుణంలో తప్ప అన్ని గుణాల్లో మించినవాడు రాముడి కంటే. అట్లాంటి రామనాసుడు అక్కడికి వచ్చి విల్లుని తీసిన తర్వాత తన చేత్తో ఎత్తి విడచలేక తన మింద వేసుకున్నాడు అనమాట. ఆ మింద వేసుకున్నప్పుడు ఇంకా తన వంతు రాముడి వంతు వచ్చింది. ఎంతో మంది ఉన్నారు. ఆమె దిగులతో రాముడికి చూస్తుంది. ఈయన రామనాసుడు ఇచ్చేస్తాడేమో ఎట్లా అని చెప్పి ఆమె దిగులతో చూస్తుంది. అప్పుడు రాముడు ఆమెను గమనించి ఇక నేనే వెళ్ళాలి అని చెప్పి బాలరామ వయసులో గట్టిగా అంటే 17 సంవత్సరాల వయసులో అప్పుడు ఆయనే లేచి తన ఎడమ చేత్తో తీసి కుడి చేత్తో విడిచేశాడు అనమాట. విడిచేసి రామనాసుడు కూడా బతికించాడు. అక్కడ ఆ విల్లు కింద కూడా ఆయన వర్ణించేవాడు, కానీ ఆయన కూడా కాపాడు. అట్లాగే సీతమ్మవాడు కళ్యాణం కూడా చేస్తున్నాడు. ఈ మధ్య కళ్యాణ సందులోకి వెళ్ళినప్పుడు ఎదురు సన్నాహం జరుగుతుంది. ఎదురు సన్నాహం జరిగినప్పుడు ఇక్కడ ఒక తమాషా ప్రక్రియ అనమాట. ఆ సన్నాహంలో ఏంటంటే ముందుగా
సీతమ్మ తరపున బంధువులందరూ కూడా అడుగుతున్నారు రామాయణం ఎదురుస్తున్నా అంటే భార్య భర్త ఎదురుగా ఉంటారు, తెలిసి ఉంటుంది ఎదురుకోట్లాగా. అట్లా ఉన్నప్పుడు సీతమ్మ వారి తరపున బంధువులు అడుగుతున్నారు, అయ్యా ఈయన చూడకపోతే సన్నగా బక్కగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, మా సీతమ్మ ద్రౌపది అత్యంత సౌందర్యవతి అపురూపవతి, అంత సౌందర్యం ఈ ప్రపంచం లేదు ఆమె ఉంది కదా, మరి ఆయన కళ్యాణం చేసుకుని ఈమెను కళ్యాణం చేసుకుంటే ఆయనకుంటే అర్హత లేదని చెప్పి అడిగారు అనమాట. అడిగినప్పుడు ఆ సీతమ్మ రామయ్య తరపున బంధువులు చెప్తున్నారు, ఆయన ఇప్పుడే మీరు చూశారు కదా, నిన్న దినమే చూశారు కదా, తన చేత్తో ఎడమ చేత్తో పైకి తీసి కుడి చేత్తో దారం చేశాడు, అంతకంటే ఇంకేం కావాలి, అంతేకాకుండా సాక్షాత్తు విష్ణు స్వరూపం